डी न्यूज़ की स्वागतम ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రోజు రోజుకు బీసీలందరూ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని వెల్లడించిన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాని కుమార్తె హైమా అవినాష్ సోదరి క్రాంతి రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రజాపాలనకు టీడీపీ దౌర్జన్య పాలనకు మధ్య పోటీ జరుగుతుందని వెల్లడించిన తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రోజు రోజుకు బీసీలందరూ భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపిస్తూ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి సుజనా చౌదరి సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నారు. వైఎస్ఆర్ బీసీ నేత కనిశెట్టి లక్ష్మణరావు సుజనా చౌదరి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. కంశెట్టి లక్ష్మణ చేరికతో వైకాపాకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైకాపా పార్టీలో చురుగ్గా పనిచేసే కనిశెట్టి లక్ష్మణ్ చేరికతో బీసీలందరూ సుజనాకు జై కొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోందని నియోజకవర్గంలో సుజనా గాలి బాగా వీస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. పెద్ద ఎత్తున వైకాపా నుండి భాజపాలో చేరడంతో నియోజకవర్గంలో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్లారో అందరికీ తెలుసు. ఇప్పుడు మనకి సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఈ వచ్చే 5 రోజులు మీరందరూ కూడా సైనికుల్లాగా పనిచేసి మీరందరూ చేరిన వాళ్ళు ఎలాగో ఓట్లేస్తారు, కానీ 10 మందికి చెప్పి ఓటర్ మహాశైలందరినీ కూడా తీసుకొచ్చి రేపు మే 13వ తేదీన సైకిల్ గుర్తుకి అంటే ఎంపీకి నెంబర్ 1 అది, రెండో మిషన్లో ఎంపీ ఎలక్షన్ ఉంటుంది, దాంట్లో నెంబర్ 3 కమలం సైకిల్ కమలం సైకిల్కి ఓటు వేయించవలసిందిగా ఈ సభాముఖంగా మీ అందరికీ మరొకసారి కోరుకుంటూ కూర్చొని అసలు సుజనా చౌదరి గారు విజయవాడ నగరంలో రావడమే మహద్భాగ్యం. ముందు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన నాయకత్వం, ఆయన గురించి మాట్లాడాలంటే మీ అందరికీ కూడా ఒక 2 నిమిషాలు మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు విజయవాడ కొండ ప్రాంతాలు గొల్లబాలుగట్టు, శ్రీనివాస్ మాల్ ఏరియా, మల్లికార్జునపేట, ఉప్పరవాగు, భవానీపురం ఈ ప్రాంతాల్లో పేద బడుగు బలహీన వర్గాల వారు చాలామంది ఉన్నారు. అక్కడ చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు, చాలామంది వెళ్ళారు. కానీ వీరిని మనం సగౌరవంగా గౌరవించుకొని 14 సంవత్సరాలు రాజ్యసభ సభ్యులుగా, కేంద్ర మినిస్టర్గా అన్ని రకాలుగా కూడా వీరు 12 సంవత్సరాలు చేసినటువంటి మహామనిషి. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ నాని కుమార్తె హైమా అవినాష్ సోదరి క్రాంతి ఎన్నికల ప్రచారం చేశారు. 5వ డివిజన్లో గడప గడపకు తిరుగుతూ వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తూ ప్రజలను కలుసుకున్నారు. ఇన్ఛార్జిగా ఉన్న సమయంలోనే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేసిన అవినాష్ ఎమ్మెల్యేగా గెలిస్తే పేద ప్రజలకు పెద్ద దిక్కుగా మారుతారని వారు వివరించారు. అవినాష్ చేసిన మంచి పనులను దృష్టిలో ఉంచుకొని ఒక్క అవకాశం కల్పించాలంటూ వారు అభ్యర్థించారు.
అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం తెలియకుంటూ ఈ రోజున గడప గడప పాదయాత్రలో భాగంగా 5వ డివిజన్లో గంగరేలు దెబ్బ ఏరియాలో 35-36 బూత్ సంబంధించి ఈ రోజున ఎంపీ గారి కూతురు అదేవిధంగా అవినాష్ గారి సిస్టర్ కాంతి గారు ఇదంతా గంగరేలు దెబ్బ ఏరియా మొత్తం కొండ ఏరియా ప్రతి డోర్ టు దర్శించి ప్రతి ఒక్కళ్ళని ఏంటి ఎలా ఉందని అంటే ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్కి వేస్తామని చెప్పి స్పందన బాగుంది. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రజాపాలనకు టీడీపీ దౌర్జన్య పాలనకు మధ్య పోటీ జరుగుతుందని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. ప్రజలు అందరూ జన్మభూమి కమిటీలు వద్దు అని సచివాలయం వ్యవస్థని కోరుకుంటున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారని ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గానికి సేవ చేసుకుంటా అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ అమర్నాథ్తో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలు నివసించే ఈ ప్రాంతంలో అన్ని మౌలిక వసతులు కల్పించామని కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. టీడీపీ హయాంలో ఓడిపోయిన డివిజన్లో ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని వైసీపీ మాత్రం దానికి భిన్నంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి కుల మతాలకు అతీతంగా పథకాలు అందించి సేవ చేశామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గాలికి వదిలేశారన్నారు. గద్దె రామ్మోహన్కి నియోజకవర్గ ప్రజలపై ఎందుకు అంత కక్షాన్ని నిలదీశారు. జగన్ చేసినవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు గద్దె తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా చూశారా అని అడిగారు. వైసీపీ ప్రజాపాలనకు టీడీపీ దౌర్జన్య పాలనకు మధ్య పోటీ జరుగుతుందని ప్రజలందరూ జన్మభూమి కమిటీలు వద్దని సచివాలయం వ్యవస్థని కోరుకుంటున్నారని చెప్పారు. ఈరోజు 6వ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ అమర్నాథ్ గారు ఒక ఆధ్వర్యంలో నేను అదేవిధంగా తూర్పు కాపు రాష్ట్ర డైరెక్టర్ తేజ గారు డివిజన్ అధ్యక్షులు వారు డివిజన్లో ఉన్న ముఖ్య నాయకులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు, నగర నాయకులు ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటాం. ముఖ్యంగా 6వ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ యొక్క 5 సార్లు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు వస్తే 6వ డివిజన్లో ఉన్న కొండ ప్రాంతంలో మంచినీటి సరిపోయి అందిస్తాం కానివ్వండి, మెట్ల మార్గాలు వేస్తాం కానివ్వండి, రైలింగ్లు అందిస్తాం కానివ్వండి, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తాం కానివ్వండి, సామాన్య కుటుంబాలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తమే లక్ష్యంగా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేస్తున్నారు. అదేవిధంగా దాదాపుగా 80 కోట్ల రూపాయలతో 80 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాలకి ఈరోజు అందజేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేము అందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఒక్కసారి మనందరం గారు గమనించాలి, ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన స్థానాల్లో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం గారు చేసేవారు కాదు, చెప్పుకోవటం గారు ఒక్క కార్యక్రమం గారు చేసేవారు కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు మా యువ నాయకులు శ్రీ దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో భగత్ సింగ్ రోడ్ నుంచి బ్రహ్మానంద నగర్ దాకా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మా కార్యకర్తలు, నాయకులతో కలిసి ఉత్సాహంగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇదే 6వ వార్డులో చూసుకుంటే గత 2 పర్యాయాలుగా ఉన్నటువంటి గద్దె రామ్మోహన్ రావు ఇదే కొండ ప్రాంతంలో అభివృద్ధికి నోచుకోలే. గత టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే అవినాష్ గారు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న కానించి సుమారు 7 కోట్ల వ్యయంతో వాటర్ పైప్ లైన్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, ర్యాంపులు కానీ ఇవన్నీ కూడా దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు మారుతినగర్ కొండ ప్రాంతంలో ప్రజలు బ్రహ్మ నిరాజనం పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజులో ర్యాంపులు కానీ, మెట్లు కానీ, సీసీ రోడ్లు కానీ వేసింది మీరే బాబు, మళ్ళీ మీరే మాకు వస్తే మాకు బాగుంటుందని అందరూ చెప్తా ఉన్నారు. ఇప్పుడు అవాతాతలు మనం చూస్తూ ఉన్నాం. వస్తున్నప్పుడు అవినాష్ గారిని అడుగుతూ ఉన్నారు, బాబు పెన్షన్ విధానంలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, మేము ఎక్కడో బ్యాంకుల్లో వేసారంటున్నారు, మేము బ్యాంకులకు వెళ్తే డబ్బులు పడలేదంటున్నారు, మా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మళ్ళీ మాకే తీసుకొచ్చి పెన్షన్ మాకు ఇచ్చే విధానాన్ని మీరు మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందరం ఓట్లేస్తాం, మళ్ళీ దేవినేని అవినాష్ గారికి ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తాం బాబు, మా వాలంటీర్ని మళ్ళీ మా ఇంటికి పంపించండి అని చెప్పి అవినాష్. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్లో దేవినేని అవినాష్ సతీమణి సుధీర మరియు ఎంపీ అభ్యర్థి కేసినేని నాని కుమార్తె కేసినేని హైమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభ్యర్థి బలాబలాలను అంచనా వేసి సమర్థుడా కాదా, మంచివాడా కాదా పరిశీలన చేసి ఓటు వేయండి అని ఎన్డీఏ కూటమి పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసే నాయకులను ఎన్నుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు.
భాగంగా మంగళవారం చనుమోలు ఫ్లైఓవర్ సమీపంలోని రామరాజ్య నగర్ ప్రాంతంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సృజనా చౌదరి పర్యటించారు. పలు అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి మాట్లాడారు. త్రాగునీరు కలుషితమవుతుందని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని నివాసితులు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఓటు శక్తివంతమైన ఆయుధమని, పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై సరైన నిర్ణయం తీసుకోవాలని సృజన కోరారు. అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణతో సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచి ఓటర్ శక్తిని నిరూపించాలని తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, స్థానిక పెద్దలు జమిని సుధాకర్, నందిరాజు, గాలి రాధాకృష్ణ, చింతాడ రాము, రమేష్, పవన్, స్థానిక మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ ఓటర్స్ చాలా మంది ఈ అపార్ట్మెంట్స్ లో ఉన్నారండి. వాళ్ళు ఆహ్వానిస్తే వాళ్ళతో కొంతసేపు మాటామంతి చేద్దాం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళ బాధలు గత 5 సంవత్సరాల నుంచి ఏం పడ్డారనేది ఎక్కువ మంది చెప్తా ఉన్నారు. వాటన్నిటినీ కూడా 1 by 1 రేపు పొద్దున ఎలక్షన్స్ అయిపోయినాక, కోడ్ అయిపోయినాక వాళ్ళ సమస్యలు, వాళ్ళ అపార్ట్మెంట్ సమస్యలు, మౌలిక సదుపాయాల గురించి కూడా, అంటే ఎక్కడికి వెళ్ళినా దుర్భర పరిస్థితుల్లో ఉన్న పశ్చిమ నియోజక కొండ మీద, కొండ కింద కొంచెం బయటకు వచ్చినా కూడా తాగునీరు, డ్రైనేజీ, కరెంటు, ఈ సమస్యలన్నీ కూడా చాలా చిన్న చిన్న సమస్యలు. అవి కూడా అడ్రస్ చేయలేదు గత 5 సంవత్సరాల్లో. ప్రభుత్వం 5 సంవత్సరాల్లో అయితే అడ్రస్ చేయలేదు గ్యారంటీగా. కాబట్టి ప్రజాప్రతినిధిని ఎన్నుకునే ముందు సమర్థత, సామర్థ్యం, కులాలు మతాలకి అతీతంగా సమర్థత, సామర్థ్యం ఎవరికైతే ఉంటారో, ఏ పార్టీ అయితే మంచిగా ప్రజాసేవలో చేయటానికి అవకాశాలు ఉన్నాయో, తర్వాత అనుభవాన్ని చూసి ఓటు వేయవలసిందిగా వాళ్ళందరితో కూడా చెప్పబడుతుంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో కురిసిన భారీ వర్షానికి మచిలీపట్నం నదిని తలపిస్తుంది. ప్రధాన రహదారిలో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. బస్టాండ్, కోనేరు సెంటర్లలో మోకాలు లోతులో నీరు ప్రవహించాయి. వర్షపు నీటితో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతోనే చిన్నపాటి వర్షానికి సైతం మచిలీపట్నం ముంపు బారిన పడుతోంది అనే విమర్శలు వినవస్తున్నాయి. మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొద్ది రోజులుగా బానుడి ప్రతాపానికి విలవిల్లాడిన పట్టణ ప్రజలు వాతావరణంలో వచ్చిన మార్పులతో ఉపశమనం పొందుతున్నారు. 2 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందంటూ అధికారులు చెబుతున్నారు. పెంపు హామీని మేనిఫెస్టో నుండి ఎందుకు తొలగించారు? టీడీపీ నాయకులు సమాధానం చెప్పగలరా అంటూ వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి అల్లుడు మంచుకొండ చక్రవర్తి ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ నమ్మడం లేదని, టీడీపీ అభ్యర్థి బోండా ఉమను టీడీపీ క్యాడరే నమ్మడం లేదని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా 31వ డివిజన్ ముత్యాలంపాడులో చక్రవర్తి, ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్, అల్లుడు కాజా రఘునాథం, స్థానిక కార్పొరేటర్ శిరీషతో కలిసి ఆయన పర్యటించారు. ముత్యాలంపాడు సాయిబాబా గుడి ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావుని, ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ని గెలిపించాలని కోరారు. అనంతరం చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ 2014లో మాదిరిగా ఆచరణకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో మళ్లీ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. జగనన్న వెంటే జనం, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేద ప్రజల అభ్యున్నతికి ఎంతో దోహదపడ్డాయన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, ప్రజలు వైసీపీకి పట్టం కట్టాలని పేర్కొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 31 డివిజన్ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ పెనుమచ్చ శిరీష సత్యం గారితో అలాగే స్థానిక కార్యకర్తలతో ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైన రెస్పాన్స్ని ఈరోజు మేము చూడటం జరుగుతుంది. ఎవరు ఏ తలుపు తట్టినా కూడా మేము తప్పకుండా జగన్ గారిని గెలిపిస్తాము. మేము వైఎస్ఆర్సీపీ పార్టీయే మాకు కావాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని చాలా మాకు అండదండలుగా ఉండి మాకు ఏ కష్టం ఉన్నా కూడా వారు మమ్మల్ని ఆదుకున్నారు. కరోనా సమయంలో కానివ్వండి, ఆ తర్వాత పెన్షన్ల విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానివ్వండి, ఇక్కడ కార్పొరేటర్ గారు కానివ్వండి, వాలంటీర్ కానీ అందుబాటులో ఉండే దానిని వారు చాలా ప్రశంసించి మాకు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎందుకు ఇక్కడ ఇంత పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుందని మేము ఆలోచిస్తే, ఒకటే ఇక్కడ జరిగిన అభివృద్ధిని ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేదు, చాలా మనసులో పెట్టుకొని దాన్ని ఆదరిస్తున్నారు. ఇక్కడ కేవలం 31వ డివిజన్లో కేవలం 50 కోట్ల రూపాయలు పైచిలుకు అభివృద్ధి ఈ యొక్క 3.5 సంవత్సరాల్లో చేశారు. అలాగే రోడ్లు కానివ్వండి, అలాగే ఇక్కడ స్ట్రీట్ లైట్లు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, అలాగే కర్మల్ భవన్ కానివ్వండి, పవర్ గ్రిడ్ కానివ్వండి, అలాగే దోబీఖానా ఇక్కడ చాలామంది దోబీలు ఇక్కడ వారు లాండ్రీ చేసే దగ్గర చాలా ఇబ్బందులు పడుతుంటే దాన్ని ప్రత్యేకంగా ఎలా అయితే విజయవాడ వెస్ట్లో ఒక పెద్ద దోబీఖానాన్ని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏర్పరిచి వారికి అందుబాటులో ఉంచారో, అలాగే ఇక్కడికి వచ్చిన 3 నెలల్లోనే ఇక్కడ వారి ఉన్న సమస్యలు తెలుసుకొని తప్పకుండా వారికి ఏదో ఒకటి చేయాలని చెప్పి వెంటనే సానుకూలంగా స్పందించి వెంటనే వారు వచ్చిన 20 రోజులకే దోబీఖానా ఒకటి ఏర్పాటు చేసి వారికి అన్ని విధాల సౌకర్యాలు ఉండేటట్టు దాన్ని వారికి అందజేయడం జరిగింది. అలాగే మనం చూస్తున్నాం ఈరోజు మళ్ళీ నేను ప్రతిరోజు చెప్తున్నాను, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను, ఈ టీడీపీ వారు ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ వారిని అడ్డుకునే ప్రయత్నం తప్ప వారు క్యాంపెయినింగ్ అనేది సజావుగా చేసుకునే పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి కూడా వారికి లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు డివిజన్ 31లో ఇక్కడ స్థానిక కార్పొరేటర్ మిస్టర్ శిరీషతో ప్రచారం చేయడం జరిగింది. అంతా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి గడపకి తిరుగుతుంటే అందరూ సంక్షేమాలు అందినాయి అని చెప్తుంటే ఆనందంగా ఉండింది. ఈ నెల పెన్షన్ అందలేదని చాలా పెద్దవాళ్ళు బాధపడ్డారు. అది మళ్ళీ జగన్ అన్న పవర్లోకి తెచ్చుకుని మళ్ళీ చేయించుకుంటారు, మళ్ళీ పెన్షన్లు ఇంటికే వస్తాయని అంటున్నారు. అండ్ ఇక్కడ 50 కోట్లు పెట్టి చాలా డెవలప్మెంట్లు జరిగినాయండి. ఇక్కడ పవర్ గ్రిడ్ కానివ్వండి, ఇక్కడ వచ్చిన థర్మల్ ప్లాంట్ కానివ్వండి, అండ్ దోబీఖానాకి వెల్లంపల్లి గారు చేసిన ప్రామిసెస్ కానివ్వండి, ఇక్కడ చాలా మంచిగా అభివృద్ధి జరిగేటట్టు ఉంది వచ్చే టర్మ్లో వైఎస్ఆర్సీపీ వచ్చి. థ్యాంక్ యూ. 31వ డివిజన్లో అలాగే మన కళ్యాణ్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళ అల్లుడు గారు, అలాగే కేశినేని గారు వాళ్ళ అల్లుడు గారు కాజా గారు అందరం కలిసి కూడా గడపకు తిరగడం జరుగుతుంది. ప్రతి వాళ్ళు కూడా గడపలో మనం చేసిన అభివృద్ధి, అలాగే శ్రీనగర్ కాలనీకి సంబంధించి కరెంటు ఒకటి పవర్ గ్రిడ్ కూడా కట్టించాం దీంట్లో డివిజన్లో. అది చాలా ఇప్పుడు ఎక్కడ కూడా కరెంటు పోకుండా సమ్మర్లో ఎక్కడ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా కరెంటు పోగానే ఎమ్మటే రావటం, దానివల్ల ఉపయోగం మనకి. అది అందరూ కూడా శ్రీనగర్ కాలనీ వాసులు ఉపయోగించుకుంటున్నారు ఆ సౌకర్యం అంతా కూడా. అలాగే ఈరోజు కలవట్లు కానివ్వండి, దోబీఖానా డెవలప్మెంట్ కానివ్వండి, కర్మల్ భవనం రెన్యువేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము వచ్చిన తర్వాత ఫస్ట్ 2 సంవత్సరాలు కరోనా రావడం జరిగింది. ఆ కరోనాలో ఎక్కడ కూడా అభివృద్ధి పనులు కానీ ఏమీ జరగకోకుండా కుంటిపడిపోయినాయి. ఆ తర్వాత 3 సంవత్సరాల్లోనే సంవత్సరంన్నరలోనే మా మల్లాది విష్ణు గారు కానివ్వండి, తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చాక శ్రీనివాస్ గారు కానివ్వండి, రోడ్లు కానీ అన్ని కలవట్లు కానీ అభివృద్ధి పరచడం జరిగింది. అధికారం కోసం బీజేపీ పార్టీ ఎలాంటి పనికైనా బరిదెగిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పేర్కొన్నారు.
రాను రాను భారతదేశంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతుందన్నారు. అన్ని రాష్ట్రాలను తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు అవసరమైతే పార్టీల మధ్య చీలికలు, ఎమ్మెల్యే ఎంపీలను నోట్ల కట్టలతో కొనుగోలు చేసేందుకు కూడా ప్రస్తుతం బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. భవానీపురం దర్గా సెంటర్లో ఇండియా కూటమి తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేసిన వల్లూరు భార్గవ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ మతం, కులం అడ్డుపెట్టుకుని ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నం చేస్తుందని నారాయణ ఆరోపించారు. అధికారం కోసం పార్టీల మధ్య చిచ్చుపెట్టి బీజేపీని కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో నిలబెట్టిన అంశాలను నారాయణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీలో వైసీపీ మహాకూటమి ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీకి ఓటు వేసినా ఆ ఓటు బీజేపీకి వెళుతుందన్నారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బీజేపీ కబందస్తాల్లో చిక్కుకుపోయి ఉన్నారన్నారు. భారతదేశానికి పూర్వ వైభోగం తీసుకొచ్చే ఏకైక పార్టీ ఇండియా కూటమి అని నారాయణ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి అఖండ విజయం చేకూర్చాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ధనవంతులు, పేదవారి మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. సీజన్ నాయకులను దయచేసి నమ్మరాదని, ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఎన్నికలు కేవలం రాష్ట్ర వరకే కాకుండా దేశవ్యాప్తంగా ప్రభావితం చెందేటివి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం కలిసి ఇండియా కూటమికి అనుకూలంగా మేము పోటీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒకవైపు వైసీపీ, ఇంకొక వైపు టీడీపీ గ్రూపులు పోటీ చేస్తూ ఉన్నాయి. వైసీపీ అయినా కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా ఉండేవాళ్ళే. చంద్రబాబు నాయుడు అయితే మరీ బహిరంగంగా కాళ్ళు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరికి ఓటేసినా సరే మళ్ళీ బీజేపీ కాళ్ళ మీద పోయేది తప్ప ఒకటి కాదు. బీజేపీ గెలిచి వచ్చే ప్రమాదం ఏంటో ఇంతవరకు చెప్తా ఉన్నాం. అన్నిటికన్నా ప్రమాదం ఏం రాబోతుందంటే ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి బోని పడిపోతూ ఉంది, బీపీ డౌన్ అయిపోయింది. అందుకే ఇప్పుడు రకరకాల పద్ధతులు ఆలోచన చేస్తున్నారు. అంతకుముందు ఏమో అయోధ్యను అడ్డం పెట్టుకొని తిరిగారు, తర్వాత మోడీ గ్యారెంటీ అని తిరిగారు. ఆ మోడీ గ్యారెంటీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అది ఇప్పుడు మంగళసూత్రాలు పెట్టుకొని తిరుగుతున్నారు, తద్వారా రెచ్చగొట్టడానికి. ప్రైమ్ మినిస్టర్గా ఉన్నవాళ్ళు, హోమ్ మినిస్టర్గా ఉన్నవాళ్ళు ఈ రాజ్యాంగం మీద ప్రతిజ్ఞ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఏమనాలి? ఇప్పుడు అందరినీ కేజ్రీవాల్ లోపల పెట్టారు. అతను ఉగ్రవాద సంస్థకి లింక్ పెట్టి కూడా ఈరోజు లేటెస్ట్గా కేసు పెడతా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం అనేది చూసాం. కానీ ఈ రోజున వింతగా విజయవాడ నగర పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్లందరినీ కూడా కులాల పేరుతోటి ఏసీ కళ్యాణ మండపాలకి ఓట్లు అభ్యర్థించడం అనేటటువంటిది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేటటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి విధానం ప్రజలందరూ కూడా పశ్చిమ నియోజకవర్గంలో గర్హిస్తూ ఉన్నారు. కులాల వారీగా విభజించి, మతాల వారీగా విభజించి రాజకీయ లబ్ధి పొంది నోట్లు పంచి కోట్లతోటి నోట్లు పంచి ఆ ఓట్లు పొందాలనేటటువంటి బీజేపీ వ్యాపార వైఖరిని ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విజయవాడ నగరానికి బ్యాంకు వలస పక్షులు వచ్చినాయి, బ్యాంకు దొంగలు వచ్చారు. బ్యాంకులకి 5,700 కోట్ల రూపాయలు ఎగనామా పెట్టినటువంటి వారు ఈ రోజున ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాస్వామ్యంలో మేము ఉన్నామనేటటువంటి పద్ధతిలో ఓటు వేయమని చెప్పి అడిగటం అనేటటువంటిది ఇంతకంటే దుర్మార్గం ఉండదు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ సిపిఐ నాయకులు నారాయణ గారు వచ్చారు, అలాగే మా ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావు వచ్చారు, అలాగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి వల్లూరు భార్గవ్ గారు ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారు. ఏదేమైనా వాడు చెప్పేదేమీ లేదు, మీకు ఇబ్బంది పెట్టడం లేదా ఎండలో బాధ పెట్టడం కాదు, కానీ ధనబలానికి ప్రజాబలానికి జరిగే యుద్ధం, ఇది న్యాయానికి అన్యాయానికి మధ్య జరిగే యుద్ధం. ఇవాళ కోటేశ్వరరావు స్థానికంగా 40 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాడు, విద్యార్థి నాయకుడిగా, న్యాయవాదిగా. ఎవరు తలుపు తడితే అర్ధరాత్రి ఇక్కడ కూడా వెళ్ళి సమస్య చేసేవాడు. ఇవాళ సుజనా చౌదరి గారు వచ్చారు, ఆయన పశ్చిమ నియోజకవర్గంలో ఓటు ఉందా అని అడుగుతున్నా.
పశ్చిమ నియోజకవర్గానికి సుజనా చౌదరి గారికి సంబంధం ఏంటని నేను అడుగుతున్నా. సంబంధం లేనివాళ్ళు, డివిజన్ హద్దులు తెలవని వాళ్ళు, నియోజకవర్గ హద్దులు తెలవని వాళ్ళు డబ్బు ఉంది కదా అని వచ్చి ఇక్కడ పోటీ చేస్తే ఓట్లేట అమాయకులు ఎవరు లేరు. ఇక్కడ ఒక సర్దార్ మరిపల్లి చిట్టి గారిని గెలిపించిన ఓటర్. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ కొంతమంది మహిళలు ఇళ్లకు స్టిక్కర్లు వేస్తున్న తరుణంలో ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగిందని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా తనయుడు బోండా రవితేజ చెప్పారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కూడా వెంటనే స్పందించారన్నారు. చట్టబద్ధంగా తాము ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామంటూ వారు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బోండా ఉమా విజయాన్ని కాంక్షిస్తూ అతని కుమారుడు బోండా రవితేజ ప్రచారం చేశారు. బోండా రవితేజ తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు. మహిళలను దూషించానని వస్తున్న వార్తలను ఖండించారు. అక్కడ జరిగిన వాస్తవాలు వక్రీకరిస్తూ వైసీపీ నేతలు మహిళలను దూషించారని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తమకు కానీ తమ నాయకుడికి కానీ ఓటర్లను ప్రలోభ పెట్టాలి, ఎదుటివారిని దూషించాలన్న ఆలోచన లేదన్నారు. రేపు జరగబో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోండా ఉమా భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. ఇలాంటి ఉడత ఊపులకు భయపడేది లేదని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ సందర్శిస్తూ రేపు గెలిచాక ఎటువంటి హామీల్ని ప్రజలకి పథకాల రూపంలో అందిస్తాము ప్రతి ఒక్క గడప తొక్కుతూ వాళ్ళకి వివరించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 62వ డివిజన్లో ఒక ఇంటిని మా ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్న తరుణంలో ఒక ముగ్గురు మహిళలు మరి ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తూ స్టిక్కర్లని ప్రతి ఒక్క గడపకు ముందు అంటిస్తూ వాళ్ళు ఈ విధంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి మేము అక్కడ మా ముందే ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఆల్రెడీ సి విజిల్ యాప్ ఏదైతే ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా మనకి అందుబాటులో తెచ్చిందో అక్కడ చట్టబద్ధంగానే లాఫుల్ లీగల్గానే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగానే వాళ్ళు కూడా మాకు ఇమీడియట్గా గంట సమయంలో రెస్పాన్స్ కూడా ఇస్తూ ఆ ఏదైతే స్టిక్కర్ని వాళ్ళు అంటిస్తున్నారో వాటన్నిటినీ కూడా మేము రిమూవ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇది అక్కడ జరిగిన సంఘటన. మరి ఈరోజు ఈ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అయితే కానివ్వండి, ఆ అభ్యర్థి అయితే కానివ్వండి, ఎవరైతే చోటా మోటా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఊటినే పేదపాలు పేలుతూ ఉన్నారు. అక్కడ జరిగింది ఏది, వాళ్ళు చెప్పింది ఏది కూడా నిజం కాదు. మాకు ఎటువంటి మా నాయకుడు బోండా ఉమా గారికి కానీ మాకు కానీ మా నాయకులకు కానీ ఒకరిని దూషించడం కానీ ఒకరిని ప్రలోభాలు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు అని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తా ఉన్నాను. మేము రేపు వచ్చే మే 13వ తారీఖున తప్పకుండా కూడా అత్యధిక మెజారిటీతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అంతేకాదు ఇలాంటి ఉడత ఊపులకి భయపడే వ్యక్తులు సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా తప్పకుండా దీన్ని దగ్గరగా చూడాలి, మీకు వాస్తవాన్ని అందరికీ కూడా తెలియజేసుకోవాలని కూడా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సెంట్రల్ నియోజకవర్గంలో నీచమైన రాజకీయాల కోసం అనునిత్యం టీడీపీ నేతలు వైసీపీ మహిళా కార్యకర్తలపై టీడీపీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా కుమారుడు రవితేజ దౌర్జన్యం చేశారంటూ నున్న పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ ఆందోళనకు దిగింది. దీంతో స్టేషన్ వద్ద బాధితురాలికి అండగా ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి, ఎమ్మెల్సీ రుహుల్లా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఓటమి భయంతోనే బోండా ఉమా వర్గీయులు గూండాగిరి చేస్తున్నారంటూ వారు ఆరోపించారు. ప్రజాభిమానం కోల్పోవడంతో గూండాగిరిని టీడీపీ నేతలు నమ్ముకున్నారంటూ ఎద్దేవా చేశారు. చించేసి ఆడపిల్లల మీద అది బ్యాలెట్ నమూనాని కాలంలో పడేశారు అన్ని లాక్డౌన్. ఆడపిల్లల మీద దౌర్జన్యమా? ఆడపిల్లల మీద తేజ మరీ దారుణంగా కులాన్ని దోషించాడు.
లోపల కూర్చున్న వాళ్ళందరినీ వచ్చి వాళ్ళకి 20 మంది ఏమో వచ్చారు. వచ్చి మా బ్యాగ్ లాక్కొని ఆ స్టిక్కర్స్ అవన్నీ తీసేసుకొని మిమ్మల్ని ఎవడు పంపించేటమ్మను వాడిని స్టేషన్లో పెడితే మీరు స్టేషన్లో కూర్చుంటారు, ఎంత పొగర్లు అది ఇదని తిట్టి మిమ్మల్ని ఎందుకు వచ్చారు, మీకు స్టేషన్లో ఉంటారు అది ఇదని మాట్లాడిన స్టిక్కర్స్ అన్నీ తీసి కాళ్ళు. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్లో మన పెట్రోల్ బంక్ పక్కన గల పిండిమర వెనకల సందులో మా కార్యకర్తలు, మా అభిమానులు జగనన్న ప్రచారానికై పాంప్లెట్లు, మన బ్యాలెట్ నమూనా పాంప్లెట్లు తీసుకొని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తుండగా ఈరోజు బోండా తేజ అని మన బోండా మా చిన్న కొడుకు కుమారుడు ఒక అనుచరులతో ఒక 70-80 మంది అనుచరులతో గడగొడవ చేసుకుంటూ వస్తూ ఆ సందులో ఉన్న వాళ్ళు వస్తున్నారని ఒక ఇంట్లోకి వెళ్ళి ఆ కూర్చుండగా డోరు దగ్గరికి వేసుకొని భయం వేసి వీళ్ళు కూర్చుంటే వాళ్ళు వచ్చి తేజ పక్కన అనుచరులు ఆ డోరుని తోసి వీళ్ళని భయభ్రాంతులు చేసి ఏంటంటే మనం స్వతంత్రంగా మనం ప్రచారానికి వెళ్తున్నారు ఆ పిల్లలు సరే ఇంతమంది ఉన్నారని వాళ్ళు పక్కకెళ్ళి ఇంట్లో కూర్చున్నా ఎంత దౌర్జన్యం చేస్తున్నారంటే ఎలాంటి దౌర్జన్యం చేస్తున్నారంటే వీళ్ళు ఇది ప్రజాస్వామ్య గూండా రాజకీయమో తెలియట్లేదు. వాళ్ళు తండ్రి ఎలాంటి బాటలో నడిచాడో కొడుకులు కూడా అదే బాటలో నడుస్తున్నట్టుంది. ఆ అమ్మాయిల మీదకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్ మాది వైసీపీ ఇచ్చే ఓ బ్యాగ్ దాన్ని చింపి దాంట్లో పాంప్లెట్లను తర్వాత బ్యాలెట్ నమూనా తీసి చింపి కాలువలో పడేస్తూ వీళ్ళని దుర్భాషలు చెప్పరాని దుర్భాషలు ఆడారు ఈ ఆడపిల్లల్ని. మీ అంతు చూస్తా మీరు ఇంకోసారి ఈ పార్టీకి తిరిగితే మీరేంటి మీ స్థాయి ఏంటి మీ కులాన్ని పట్టుకొని కూడా దోషించారు. ఎంత అమానుష్యం అంటే ఒక ఆడపిల్ల బయట తిరిగి ఈరోజు బయట వచ్చి ప్రచారానికే జగనన్న మీద అభిమానంతో వాళ్ళు పిల్లలు చదువుకునే పిల్లలు నర్సింగ్ చేసే పిల్లలు వాళ్ళు మాకు అభిమానం ఉంది మేము తిరుగుతాం జగనన్నమాట వాళ్ళది మేము ఫీజు రింబర్స్మెంట్గా వేరేది కూడా నేను తీసుకున్నాం అనే చెప్పి తిరుగుతుంటే వీళ్ళు ఓర్వలేక వీళ్ళకి ప్రజాదరణ ఉంది ఈరోజు మనం సెంట్రల్ నియోజకవర్గంలో ఓడిపోతున్నామని ఆలోచించి వీళ్ళు టీడీపీ వాళ్ళు ఇంత అమానుషంగా ప్రయత్నిస్తున్నారు. ఈరోజు 62వ డివిజన్ పాయకాపురంలో మరి మా వైసీపీ పార్టీకి సంబంధించి ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రచారం జరుగుతున్న భాగంగా మరి బోండా రవితేజ అటుగా వచ్చి కొంతమందితో ర్యాలీగా వచ్చి మా పిల్లల్ని దుర్భాషలాడడం కొట్టడం ఇలాంటివన్నీ జరిగినాయి. అసలు ఏం జరిగిందంటే మా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళతో మనకి ఎందుకు అని చెప్పేసి మన వాళ్ళు ఒక ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి కొట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న పాంప్లెట్లు లాక్కోవడం, మరి అదేవిధంగా బ్యాలెట్ నమూనా లాక్కోవడం, వాళ్ళ దగ్గర సంచి చించేయడం, చుట్టుపక్కల వారు వారిస్తున్నా కూడా ఇది భావ్యం కాదు అని చెప్పేసి వారిస్తున్నా కూడా వారు వినని పరిస్థితి. ఇలాంటి గోండాలు మరి రేపు గెలిస్తే ఎలా ఉంటుందో ప్రజలారా మీరే అర్థం చేసుకోండి. ఒక్కసారి కానీ అంతకుముందు చూశారు 5 ఏళ్ళు భూ కబ్జాలు గోండాగిరి యాక్సిడెంట్లు చేసి ఎంతోమంది ప్రాణాలు బలికొన్నారు. మరి అలాంటి వారిని మళ్ళీ గెలిపిస్తే ఇవాళ గెలవక ముందే వీళ్ళు ఇలాంటి అరాచకాలు చేస్తున్నారు. మళ్ళీ గెలిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ప్రజలారా మీరే ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించి ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, సౌమ్యులైన వారినే గెలిపించండి, మంచి వారినే గెలిపించండి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రోజు రోజుకు బీసీలందరూ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని వెల్లడించిన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్, ఎంపీ అభ్యర్థి కేసినేని నాని రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాని కుమార్తె హైమా, అవినాష్ సోదరి క్రాంతి. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రజాపాలనకు టీడీపీ దౌర్జన్య పాలనకు మధ్య పోటీ జరుగుతుందని వెల్లడించిన తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. దీని న్యూస్ సమాప్తం. నమస్కారం.